ఈరోజు గురు గోవింద్ సింగ్ సిక్కుల 10వ గురువు అయిన గురు గోవింద్ సింగ్ గారి పుత్రులు జోరావర్ సాహెబ్జాదా జోరావర్ సింగ్ మరియు సాహెబ్జాదా ఫతే సింగ్ వీరి వయస్సు కూడా చాలా తక్కువ వయసులోనే వాళ్ళు తమ యొక్క ప్రాణాలను కోల్పోయినారు. ఎందువలనంటే వారికి మత మార్పిడి ఇస్లాం మతంలో మారాలని ఒత్తిడి తీసుకురావడం జరిగింది. దాన్ని వాళ్ళు ధైర్యంగా ఎదుర్కొని మేము అది ఆ విధంగా మేము ఒప్పుకోము, ఎట్టి పరిస్థితుల్లో మారమని ఎదురించి నిలబడినారు. మళ్ళీ వాళ్ళకి ఎటువంటి శిక్ష చేస్తారంటే ఊరికి ప్రాణాలు తీయలేదు, జీవ సమాధి చేస్తారు. వాళ్ళని మామూలుగా పెట్టి వాళ్ళ చుట్టూ గోడలు కట్టేసి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రాణాలు తీస్తానంటే వాళ్ళ దాన్ని తట్టుకొని ధైర్యంగా ప్రాణాలు పోయిన దాన్ని ఎవరైనా మనం ప్రశంసించాల్సిందే. ఈరోజు మనం చూస్తున్నాము, యువత ఎంతో పెడదారిన పడతా ఉంది. ఎందువల్లనో మనకు తెలియదు. ఈరోజు ఇప్పటికీ చాలామందికి మన దేశభక్తి అంటే ఏమి ఇవన్నీ కొరబడుతున్నాయి. ఏమో అందరూ అట్లా చేస్తున్నా అంటే లేదు, కొంతమంది మాత్రమే ఆ విధంగా ప్రభావితం చేస్తున్నారు, మిగతా వాళ్ళని కూడా ఇచ్చేయడానికి చూస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా మారి నిజంగా చెప్పాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశానికి సేవ చేయడానికి పునరంకితం కావాల్సిన అవసరం ఉంది. ఇటువంటి మహానుభావులను మనము స్మరించుకొని వీళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన యొక్క దేశభక్తిని మనం చాటాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ ఉద్దేశంతోనే మన యొక్క భారతదేశమంతా ఈరోజు ప్రతి పాఠశాలలో కూడా ఈ బాలవీర దివస్ మనం జరుపుకోమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరియు మన ప్రధానమంత్రి గారి సందేశం కూడా ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీరు మంచి పౌరులుగా రాణించాలంటే ఇటువంటి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని మనము మన దేశానికి ఏం చేస్తాము అని ఒకసారి ఆలోచించుకొని మనం మన యొక్క నడవడికలో మార్పు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వేదిక మీద ఉన్నటువంటి ఈ కళాశాల ఉప ప్రధానాచార్యులు, ఈనాటి కార్యక్రమ రథసారథి, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్, విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి మిత్రులు, గౌరవనీయులు జిల్లా విద్యాశాఖ అధికారు రాజేంద్ర ప్రసాద్ గారు, నిర్మలమ్మ గారు, డిస్ట్రిక్ట్ చైల్డ్ రైట్ ప్రొటెక్షన్ టీమ్ మెంబర్స్కి, అలాగే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి విచ్చేసినటువంటి అధికారికి, మా మండల విద్యాశాఖ అధికారి మిత్రులు మోహన్ గారికి, ఈ కళాశాల అధ్యాపక బృందానికి అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ విద్యార్థులకు శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నాను. మైక్ పెట్టుకుని మాట్లాడాలన్నా, మైక్ లేకుండా మాట్లాడాలన్నా? నేను ఈ కళాశాల పూర్వ విద్యార్థిని. పీవీకేఎన్ కళాశాలలో చదువుకుని విద్యాశాఖలో ఒక అత్యుత్తమైనటువంటి స్థాయికి చేరి రిటైర్ అయినటువంటి వ్యక్తిని. ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏమిటి అంటే మీకు సంబంధించినటువంటి కార్యక్రమం. మీరు 4 మాటలు శ్రద్ధగా వింటారని ఆశిస్తూ మాట్లాడుతున్నాను. వీర బాల్ దివస్, ఈ దేశంలో ఉన్నటువంటి బాలలు చేసినటువంటి సాహసోపేతమైనటువంటి చర్యలను అనేక సంవత్సరాలుగా గుర్తిస్తూ భారత ప్రభుత్వం సాహస బాలల అవార్డు కూడా ఇస్తుంది. ఈరోజు వీరబాల్ దివస్ సందర్భంగా గౌరవ రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ముజీ గారు మరియు మహిళా శిశు సంక్షేమ శాఖ కేంద్ర మంత్రి శ్రీమతి అన్నపూర్ణాదేవి గారు ఇద్దరు కలిసి ఇప్పటి వరకు బాలల అవార్డులు ఇచ్చినటువంటి ఫంక్షన్ని మీరు చూశారు. ఈ సందర్భంగా
ఒకసారి ఈ పోస్టర్లో ఉన్నటువంటి ఇద్దరు పిల్లల గురించి మాట్లాడుకుందాం. కాస్త పెద్దవాడుగా ఉన్నటువంటి ఆ అబ్బాయి పేరు ఫతే సింగ్, కొంచెం చిన్నవాడుగా ఉన్నటువంటి అబ్బాయి పేరు జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ యొక్క పుత్రులు. ఆయనకు 4 పిల్లలుంటే 2 పిల్లలు చనిపోయారు, వీరిద్దరు పిల్లలు మిగిలారు, ఫతే సింగ్, జొరావర్ సింగ్. వీళ్ళిద్దరు కూడా చిన్నప్పటి నుంచే దేవుడు, భక్తి, సమాజం, విలువలు, చదువుకోవాలి, దేశం గురించి మాట్లాడుకోవాలి, ధర్మం గురించి మాట్లాడుకోవాలి అని ఇంత చిన్న పిల్లల వయసులోనే మాట్లాడడం మొదలుపెట్టితే అప్పుడు ఆ రాజ్యంలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నవాబు వీరిని పిలిచి, మీ నాన్నగారు వీరుడు కాదు, ఓ సామాన్యమైనటువంటి వ్యక్తి అని చెప్పి వాళ్ళ తండ్రి గారిని మాట్లాడినటువంటి మాటలకి 2 పిల్లలకు కోపం వచ్చింది. కోపం వచ్చి, మా నాన్న వీరుడు, మా నాన్న ఈ దేశం కోసం పనిచేస్తున్నాడు, ఈ ధర్మం కోసం పనిచేస్తున్నాడు అని చెప్పి వాళ్ళ తండ్రిని గురించి కీర్తించినప్పుడు ఆ నవాబుకు కోపం వచ్చి ఇమ్మీడియట్గా ఏం చేశాడు అంటే ఈ 2 పిల్లల్ని సజీవ సమాధి చేయమని చెప్పి శాసనం చేశాడు, ఆర్డర్ వేశాడు. అంతే, ఈ 2 పిల్లల్ని తీసుకొచ్చి ఒక ప్రాంతంలో సాహెబ్ సింగ్ ప్రాంతం పంజాబ్ రాష్ట్రంలో అక్కడ సజీవ సమాధి చేయడానికి నిలబెడితే వీళ్ళిద్దరు కూడా ఏమీ భయపడకుండా నవ్వుతూ ఉన్నారు. ఆ నవాబుకి ఇంకా మంట మండింది. అంటే వీళ్ళకి చంపేద్దాము అని అనుకుంటే కూడా వీళ్ళు ఇంత ధైర్యంగా నవ్వుతున్నారే అని చెప్పి అనుకుని అంతా ఇదివరకే చెప్పినట్టు 4 గోడలు కట్టి పైన మూసేసి సజీవ సమాధి చేసినటువంటి ఈ పిల్లలు ఫతే సింగ్, జొరావర్ సింగ్. చాలా చిన్న పిల్లలు, 10 సంవత్సరాలు ఫతే సింగ్, 7 సంవత్సరాలు జొరావర్ సింగ్. అంటే ఇంత చిన్న పిల్లలు ఈ దేశం కోసం, ధర్మం కోసం తమ ప్రాణాలనే బలిదానం చేసినారు. కాబట్టి ఈరోజు మనం వారి గురించి మాట్లాడుకుంటూ వీర్ బాల్ దివస్ అని అంటున్నాము. మన దగ్గర కూడా, మన సమాజంలో కూడా, మన ఏరియాలో కూడా సాహసోపేతమైనటువంటి చర్యలు చేపట్టినటువంటి బాలలు ఉంటారు. వారందరూ కూడా వెలుగులోకి రారు. ఈ చరిత్రలో ఇంకా వెలుగు చూడనటువంటి అంశాలు ఎన్నో ఉన్నాయి. మారుమూల గ్రామాల్లో కూడా చాలా మంది పనిచేసినటువంటి ఈ దేశం కోసము, ఈ దేశం యొక్క సాహిత్యం అభివృద్ధి కోసము, ఈ దేశం యొక్క నాగరికతను అభివృద్ధి చేయడం కోసము, తర్వాతి తరాలకు ట్రాన్స్మిట్ చేయడం కోసం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ కూడా మన కాలేజీలో చదివి ఈరోజు పెద్దవారై ఈ ప్రపంచంలో అమెరికా, రష్యా, కెనడా, ఆస్ట్రేలియా, స్వీడన్, జర్మనీ అనేక దేశాల్లో పనిచేస్తున్నటువంటి ఓల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. వారందరూ కూడా మన కాలేజ్ అంటే అభిమానం చాటుకునేటువంటి వాళ్ళే. వాళ్ళు కూడా చేసినటువంటి గొప్పతనాన్ని గురించి, వాళ్ళు ఈ దేశానికి మర్చిపోకుండా మాతృభూమికి చేసేటువంటి సేవల గురించి కూడా మనం అప్పుడప్పుడు వెలుగులోకి తీసుకురావాలి. వాళ్ళ గురించి కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది.